హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, ఈరోజు నేను డబుల్ కా మీఠా అంటే బ్రెడ్ హల్వా చేయబోతున్నాను. సో అది ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. సో ఈజీగా చేసుకోవచ్చు అండి. నేనైతే దానికోసం ఇది బ్రెడ్ ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను. సో ఒక 9 తీసుకున్నానండి, 9 పీసులు తీసుకున్నాను. సో మీకు కావాల్సినంత తీసుకోండి మీరు కూడా. సో దీని అయితే ఏంటంటే మనం ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా, ఇది కట్ చేసేసుకోవాలండి ఈ పార్ట్ వరకు. ఓకే, ఈ పార్ట్ ఇలా తీసేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తుంది. ఓకే, ఇలా నీట్గా తీసుకున్నాం కదండి. దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే వేసేసుకోండి అండి. నా దగ్గర కొన్నే ఉన్నాయి, సో అందుకనే వీటిని వేసేస్తున్నాను. వీటిని మనం ఫ్రై చేసుకుందామండి. సో నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. సో ఇప్పుడు దీంట్లో మనం బ్రెడ్ని ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ని వేపుకున్నాం కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము. సో ఇది నేను 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. సో దీంట్లోనే అంటే కొన్ని వాటర్ పోసుకుందాం. దాంట్లోకి కొన్ని వాటర్ తీసుకున్నానండి నేను. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. పంచదార పాకం అనేది తీగ పాకం వరకు వచ్చే వరకు మనం దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. సో దాని తర్వాత బ్రెడ్ ముక్కల్ని ఇందాక ఫ్రై చేసాం కదా, అన్నీ దీనిలో వేయాలి. సో మనం తీగ పాకం వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. సో ఇది తీగ పాకం వచ్చే వరకు మనం తిప్పుతూనే ఉండాలండి. ఇంకా రాలేదు తీగ పాకం. ఓకే, ఇది తీగపాకం వచ్చేసిందండి. సో దీంట్లో ముందుగానే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి తిప్పుకుందాము. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం ఇందాక బ్రెడ్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ను కూడా వేసేద్దాము. సో వీటన్నిటిని బాగా దీనికి పట్టేలాగా ప్రెస్ చేసేసుకుందామండి. మరీ మెత్తగా చేయకూడదు, కొంచెం ముక్కలుగానే ఉండేలాగా చేయండి. చూసారు కదండి, లాస్ట్లో బ్రెడ్ అయితే ఇలా మెల్ట్ అయిపోవాలి. మరి ఎక్కువగా మెత్తగా చేసుకున్నా కానీ టేస్ట్ అంత బాగోదండి. సో ఈ విధంగా అయితే బాగుంటుంది. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.